audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. తెలుగు సినిమాల్లో ఉందిలే, అన్ని సినిమాల్లో కూడా హీరో విలన్ పాత్రలు ఉంటాయి. ఇవి కాకోకుండా యాంటీ హీరో పాత్రలు అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే విలన్లాగా కనిపిస్తాడు, కానీ ఈ యాంటీ హీరో పాత్ర అనేది హీరోలాగా కనిపిస్తాడు, కానీ చేష్టలు పనులు అన్నీ విలన్లాగా చేస్తుంటారు. చివరిలో కానీ అర్థం కాదు వీడు విల్లని. అప్పుడు దాకా చాలా మంచోడు, చాలా గొప్పోడు అనేటువంటి భావన కలిగే విధంగా ఉంటారు. ఇవి సర్వసాధారణంగా తెలుగు సినిమాలే కాదు, అన్ని సినిమాల్లో కూడా ఇలాంటి విభిన్న పాత్రలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తే, ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి యాంటీ హీరోలు తయారయ్యారు. వారు ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరు అని మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్గా మీకు అర్థమైపోయి ఉండాలి. ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు. హీరోలాగా కనపడడానికి ప్రయత్నం చేస్తాడు, అన్ని విలన్ బుద్ధులు వినల్ చర్యలు తప్ప రెండో ఉండవు. వారి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, సుపుత్రుడే ఉందిలే, కనిష్టపుత్రుడు, సుపుత్రుడు, సర్వపుత్రుడు ఆయనే, ఏకైక పుత్రుడు. దేశంలో అందరూ మాత్రం గుట్టలుగా కనాలి, కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకళ్ళనే కంటారు, ఆయనే నారా లోకేష్ గారు. ఈయన కూడా యాంటీ హీరో పాత్ర పోషించడంలో నిమగ్నమైపోయి ఉన్నాడు, దానిలో ఏ సందేహం లేదు. మూడో ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన మేము దత్తపుత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది, మామూలుగా రాదు కోపం, కాళ్ళకుండా చేతులకు వచ్చేస్తుంటాయి దత్తపుత్రుడు అంటే. ఇవాళ అదే పాత్ర, ఆయన సుపుత్రుడు, ఈయన 100% దత్తపుత్రుడు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దేశమంతా కొట్టుకు తిని బ్యాగులు సర్దుకుంటూ ఉంటే ప్రధానమైనటువంటి ఆదాయం అంతానేమో లోకేష్ గారికి ఇస్తారు, కొద్దిగా కట్టలు మన సారు గారికి పంపిస్తుంటారు, ఆయన దత్తపుత్రుడు గారికి పంపిస్తుంటారు. దానితోనే సంతోషపడి దత్తపుత్రుడు గారు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మోయటానికి, ఆయన చేసిన తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చేందుకు పాత్ర వహిస్తుంటాడు. అప్పుడప్పుడు మా మీద కూడా విజృంభించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈయన సరే, మొదటి మన వీరి గురించి మాట్లాడుకుందాం. సుపుత్రుడనండి, ఏకపుత్రుడనండి, ఏకైక పుత్రుడనండి నారా లోకేష్ గారు. ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రి. ఆ శాఖను గాలికి వదిలేశాడు. ఆ శాఖలో మనం చూస్తే స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారంలో పురుగులు, హాస్టల్లోకి వెళ్తే కాంగర్లు రోగాలు వచ్చి పిల్లలు హఠాత్తుగా చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని గురించి మాత్రం మన లోకేష్ గారు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన ఒక శాఖ కాదండి, చాలా శాఖలు చూడాలి. డిఫాక్టో సీఎం గారు ట్రైన్ అవుతున్న సీఎం. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయితే ఒక కలెక్టర్ గారి దగ్గర పెడతారు, ట్రైనీ కలెక్టర్ అంటారు. ఈయన ట్రైనీ సీఎంగా ట్రైన్ అవుతున్నాడు. ఏ శాఖలో కనబడితే ఆ శాఖలో వెళ్ళి పెట్టేస్తాడు. అన్ని శాఖల్లో సకల శాఖల్లో పెడతారు, ఇచ్చిన శాఖ మాత్రం ముందుసున పెడతాడు. అన్ని శాఖలు, ముఖ్యంగా రెవెన్యూ ఆదాయం ఉన్న శాఖ, ఎక్సైజ్ ఆదాయం ఉన్న శాఖ, ఫైనాన్స్, ఇలాంటి ఆదాయం ఉన్నటువంటి శాఖల్లో ఆయన ఏళ్లు పెట్టేసేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర పరిపాలనని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉన్నాడు డిఫాక్టో సీఎంగా ట్రైనింగ్లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు. ఇచ్చిన శాఖలను గాలికి వదిలేసేయటం అది వేరే విషయం. ఆయన ఇంకా గొప్పగా ఈ మధ్యన ఇంత చిన్న వయసులోనే చాలా ప్రవచనాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో వెళ్ళిపోయాడు. సూక్తులు, ప్రవచనాలు, అరే ఎంత గొప్ప ప్రవచనాలు చెప్తున్నాడండి ఇంత చిన్న వయసులో అనే విధంగా కొన్ని ప్రవచనాలు చెప్పేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. ఈ మధ్యన మీరు చూసే ఉంటారు. అదేంటంటే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఒక వీడియోని తయారు చేశారు. ఆ వీడియో ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కింద కూర్చుంటారు ప్రతిపక్ష హోదా కావాలని. ఈ ముగ్గురు యాంటీ హీరో పాత్రధారులు వెళుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది పెట్టుకుని నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కుంటూ ఉంటాడు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసి పోస్ట్ చేశారు.
ఎక్కడ పోస్ట్ చేశారు? వాసిరెడ్డి వెంకట్ అనే దగ్గర పోస్ట్ చేశారు. ఆయన ఎవరై అంటే తెలుగుదేశం ఆయనే. అది ఎలాంటిదంటే ఒక 200 మంది దానిలో ఫాలోయర్స్ ఉన్నారు. దాన్ని పోస్ట్ చేసిన తర్వాత మన లోకేష్ గారు ప్రవచనం పాడాడు ఒకటి, ముందే రాసుకుని ఉంటాడు. ఈ పోస్టింగ్కి ముందే ఆ ప్రవచనం కూడా రాసేసుకున్నాడు. ఏమని? ఓ ప్రవచనాన్ని పెట్టాడు, దాన్ని రీట్వీట్ చేస్తూ కింద పెట్టాడు. దాని అర్థం ఏమిటంటే చదివి మీకు వినిపిస్తాను. నా ప్రియమైన టీడీపీ కుటుంబ సభ్యులారా, ఇలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. అయితే వ్యక్తిగత దాడులు ఎప్పుడూ మంచివి కావు. ప్రవచనం. మనం రాజకీయ ప్రత్యర్థులమై ఉండవచ్చు, కానీ ప్రజావేదికల్లో మన మాటలు, గౌరవం, మర్యాదలు పాటించాలి. ప్రజావేదిక మీద గౌరవం, మర్యాదలు పాటించాలి. మన అనుచరులతో సహా అందరికీ నేను ఒక స్పష్టమైన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి కంటెంట్ను పంచుకోవడం, పెద్దది చేయడం